హాయ్ అండి. ఇది నా ఫ్రెండ్ నీలిమ మనకి సగ్గుబియ్యం గారెలు చేసి చూపిస్తుంది అనమాట. చాలా ఈజీ రెసిపీ. ఎలా చేయాలో చూద్దాం. నీలిమ చేద్దామా? ఒకసారి ఇంగ్రీడియంట్స్ చెప్తావా? ఇది సగ్గుబియ్యం, పెరుగులో నానబెట్టుకున్న సగ్గుబియ్యం. ఎంత తీసుకున్నావు? 1 కప్ సగ్గుబియ్యానికి 1.5 కప్ మజ్జిగ. మజ్జిగ. 1 కప్పు సగ్గుబియ్యంకి 1.5 కప్పు మజ్జిగలో పోసుకొని మనం రాత్రంతా నానబెట్టి పక్కన పెట్టుకున్నాము. బియ్యం పిండి ఓకే 3 స్పూన్స్ 4 స్పూన్స్ పడుతుంది. దానికి బైండింగ్ కి సరిపడా బియ్యం పిండి 3 స్పూన్స్ 4 స్పూన్స్ వరకు పడుతుంది. 1 ఆనియన్, ఒక పెద్దదైతే 1 ఉల్లిపాయ తీసుకోండి, చిన్నవైతే 2 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాము. 2 మిర్చి, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాము. జీలకర్ర, సాల్ట్, లాల్ మిర్చి పౌడర్, కారం. ఉప్పు కారం మన టేస్ట్ అకార్డింగ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకే, స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ మిర్చి, పచ్చిమిర్చి కూడా. ఓకే, జీలకర్ర జస్ట్ లైట్ గా 1 పావు స్పూన్. ఓకే, ఇది కూడా 1/2 స్పూన్. ఓకే, టేస్ట్ అకార్డింగ్ కావాలంటే పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ఓకే, ఇది వేస్తే మనకి చట్నీ అవసరం. ఓకే, ఇంకా డైరెక్ట్ గా తినేసేయచ్చు స్నాక్ లాగా. అవును, సాయంత్రం పిల్లలకి స్నాక్ గా చాలా బాగుంటుంది. ఓకే, 1/2 స్పూన్ సాల్ట్. ఓకే, బియ్యం పిండి 2 to 3 స్పూన్స్ బైండింగ్ కి సరిపడా. అంటే కొలత ఏమి ఉండదు, మనం దాన్ని కలుపుకొని అవసరమైతే పెంచుకోవచ్చు ఇంకొక స్పూన్. ప్రస్తుతానికైతే 4 స్పూన్స్ వేసావు. ఓకే, కొద్దిగా వాటర్ పోసుకుంటూ, అంటే ఒక్కొక్కసారి కొన్ని సగ్గుబియ్యం వాటర్ ఎక్కువ పీల్చు, అప్పుడు గట్టిగా ఉంటాయి, కొద్దిగా వాటర్ అవసరం. ఇది పూర్తిగా పీల్చేసింది కాబట్టి కొద్దిగా నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, అది మనం తీసుకున్న సగ్గుబియ్యం క్వాలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకు వాటర్ ఎంత పడుతుంది అనేది. ఓకే, ఇది ఎక్కడ నేర్చుకున్నావు నీలిమ నువ్వు? ఇదా మా మమ్మీ. ఓకే, మీ మమ్మీ దగ్గర నేర్చుకున్నావంట. ఈవినింగ్ మా బాబుకి బాగా ఇష్టం. ఓకే, పిల్లలు సాయంత్రం రాగానే మనం స్నాక్ గా సర్వ్ చేయడానికి చాలా బాగుంటది. ఓకే, మనకి సగ్గుబియ్యం అలా పొడి పొడిగా ఉంది కదా, నూనెలో వేసినప్పుడు ఏమి? అదే అందుకనే బైండింగ్ కోసమే బియ్యం పిండి వేసి కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాం. ఇంకొంచెం బియ్యం పిండి పడుతుంది అవసరమైతే. మనకి ఏంటంటే ఇలా ముద్ద అంటే మంచిగా రావాలి, ఇంకొంచెం వేస్తాం అనుకో ఇంకా వేడదు. 2 స్పూన్స్, ఇంకొక స్పూన్ అయినా చాలు. వాటర్ సరిపోతుందా? ఇంకొంచెం లైట్ స్పూన్తో అయినా చాలా. ఇంకొంచెం ఇంకొక స్పూన్ చాలు తీసుకొని ఇప్పుడు ఇందులో ఉన్న కలిపి పక్కన పెట్టుకోవాలా నీలిమ? ఇలా కలుపుకొని మనం పక్కన పెట్టుకొని. అంటే టైం ఏమన్నా ఉంటుందా? ఏం అవసరం, టైం ఏం లేదు. మనం హ్యాండ్ వెట్ చేసుకోవడానికి ఒక గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఇంకొంచెం పెంచేసుకుందాం. ఆయిల్ రెడీ అయిపోయింది కదా, ఇలా వెట్ చేసుకుంటూ సేమ్ మనం గారెలు లాగానే తడి చేయి. ఓకే, ఇది తీసుకొని ఒక ముద్ద, సైజ్ మన ఇష్టం. ఓకే, ఇది పలచగా ఉండాలా మందంగా ఉండాలా? మీడియం. మరి గారెలు ఎలా వేస్తామో అలాగే అంతే. ఇలా తీసుకుంటుంది. ఒకసారి 4-5 వేసేసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని. ఓకే, ఈ మాత్రం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందా? ఈ కలర్ వస్తే ఓకే. టిష్యూ ఉన్న పేపర్ లో వేసుకుంటే కనుక ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటూ మొత్తం పీల్ చేసుకుంటుంది. ఓకే, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కొంతమంది మూల స్తంభాలు ఉన్నారండి, అందులో నీలిమ కూడా ఒకటి అనమాట. మా ఇంట్లో మా వారు, మా పాప, మా బాబు ఎప్పటి నుంచో చెప్తున్నారు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయమని. ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. మేము యాక్చువల్గా బేకింగ్ క్లాసెస్లో కలిసాను నేను తినని కోవిడ్ ద్వారా. అక్కడికి వచ్చినప్పుడు నేను రోజు స్టేటస్ పెడుతుంటే ఆ స్టేటస్లు అన్ని చూసి కుకింగ్ బాగా చేస్తున్నావు కదా, యూట్యూబ్ ఛానల్ పెట్టు, నీకెందుకు
మీ వెనకాల మేము ఉన్నాము, మేము సబ్స్క్రైబ్ చేయిస్తాము, మేము ఎంకరేజ్ చేస్తాము అన్నారు. నాకు మెయిన్ నా ఫ్యామిలీ అయితే, తర్వాత ఫ్రెండ్స్ అండి. అందులో కొంతమంది మూల స్తంభాలు ఉన్నారు, అందులో నీలిమ కూడా ఒకటనమాట. నేను మిగతా వాళ్ళతో కూడా వీడియోస్ చేస్తాను తప్పకుండా. ఇవాళ రోజు నాకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అంటే దానికి ఖచ్చితంగా నా ఫ్రెండ్సే రీజన్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ నీలిమ. థ్యాంక్ యూ. ఇంతవరకు దీన్ని మళ్ళీ తీసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకోసారి ఫ్రై అవసరం. ఇది గోల్డెన్ కలర్ అంతే. ఓకే, ఈ మాత్రం వేగితే సరిపోతుంది. సరిపోతుంది. మనం ఇందులోనే గ్రీన్ చిల్లీ వేసాము, కారపొడి వేసాము కాబట్టి ఎక్కువగా ఇందులో ఆనియన్ వేసాం కాబట్టి ఓవర్ ఫ్రై అయితే అది బ్లాక్ అయిపోతుంది. ఓకే, బ్లాక్ అయిపోయి మనకి లుక్ బాగుండదు, టేస్ట్ అంటే కొద్దిగా ఇది వచ్చేస్తుంది అనమాట. ఓకే, మనం ఇంక దీనికి చట్నీ కూడా ఏం అవసరం లేదు. అవసరం ఇందులోనే గ్రీన్ చిల్లీ ఇందులో వేసాము, కారం వేసాము కాబట్టి సరిపోతుంది. డైరెక్ట్ గా స్నాక్ లాగా తినేయచ్చు. ఒకవేళ కావాలి అనుకుంటే మనం దోశలోకి ఇడ్లీలోకి వాడతాం కదా చట్నీ, మామూలు కోకోనట్ చట్నీ కానీ పల్లి అలా కూడా మన ఇష్టం. చేసుకోవచ్చు. అల్లం పచ్చడి కానీ. ఓకే, అయిపోయినట్టేనా? మన వేడి వేడి సగ్గుబియ్యం గారెలు. ఓకే, విత్ సాస్ తినొచ్చు, చట్నీ తినొచ్చు, మన ఇష్టం. చూడటానికి చాలా టెంప్టింగ్ గా ఉంది, వెంటనే తినాలనిపిస్తుంది. చాలా బాగుంది. వేడి వేడిగా చక్కగా చట్నీ లేకుండా అయితే ఇలా నార్మల్ గా తినేసేయచ్చు. అందుకనే మనం అదే లాల్ మిర్చి పౌడర్ కూడా వేసింది అందుకే. ఓకే, టేస్ట్ చేద్దాము. చాలా క్రిస్పీగా గుల్ల గుల్లగా ఉన్నాయి. చాలా బాగుంది. నేను ఫస్ట్ స్మెల్ చూస్తాను, అది ఆస్వాదించిన తర్వాతే టేస్ట్. ఓకే, చాలా బాగుంది, నిజంగా కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు, అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ నీలిమా. థ్యాంక్ యూ. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు రెసిపీ. ఇంట్లో అందరూ తప్పకుండా ట్రై చేయండి. పండగకి ఎప్పుడు నార్మల్ గా గారెలే కాకుండా ఇలా కొత్తగా కూడా ట్రై చేస్తే బాగుంటుంది. పిల్లలకు కూడా మనం కొత్త ఐటమ్ పెట్టినట్టు ఉంటుంది. ఇది చెప్పాలంటే ట్రెడిషనల్ రెసిపీనే, మనకు పాతకాలం నుంచి వస్తున్న రెసిపీ. వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న వంట కాబట్టి మనం పండగలకు కూడా పిల్లలకు కొత్తగా చేసి పెట్టినట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్ లో ఐటమ్ తయారు చేసి ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఓకే, మీకు తప్పకుండా నచ్చితే కనుక కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్.